హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో HTMLలో ఫైల్ పాత్ గురించి తెలుసుకుందాం. సో ఫైల్ పాత్ అంటే ఏంటి? ఒక ఫైల్ ఎక్కడ ఉంది అనే లొకేషన్ చెప్పడాన్నే మనం ఫైల్ పాత్ అని అంటాం. సో ఫైల్ పాత్ని ఎలా చూపించాలి అనే దానికి ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఫస్ట్ బాడీ ట్యాగ్లో ఇమేజ్ ట్యాగ్ని అయితే తీసుకుందాం. సో ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా పెట్టాను. ఆ తర్వాత ఆడియో ట్యాగ్ కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆడియో ట్యాగ్ అంటే ఆడియో కంట్రోల్స్ అని చెప్పి తీసుకోవాలి. సో ఆడియో కంట్రోల్స్ ఓపెన్ ట్యాగ్, ఆడియో క్లోజింగ్ ట్యాగ్. సో ఆడియో క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఆడియో కానీ వీడియో కానీ సోర్స్ అనే ట్యాగ్ని తీసుకోవాలి. SOURCE సోర్స్ అనే ట్యాగ్లో మనం SRCని యూజ్ చేయాలి. సో SRC ఈక్వల్ టు ఫైల్ పాత్. సో ఇమేజ్లో కూడా మనం SRCనే యూజ్ చేయాలి. సో SRC అనేది మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. SRC అనేది పర్టికులర్గా ఒక ఫైల్కి సంబంధించిన లొకేషన్ని చెప్పేదానికే SRCని యూజ్ చేస్తాం. సోర్స్లో SRCని పెట్టాలి ఆడియోకి సంబంధించిన దాంట్లో. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఆడియో ఫైల్ అయితే ఉంది. సో ఆ ఫైల్ నేను రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళాను, ఇక్కడ సెక్యూరిటీలో ఆబ్జెక్ట్ నేమ్ని కాపీ చేశాను. సో ఫైల్ పాత్ అనేది ఎప్పుడు కూడా మనకి స్పేస్ రాదు. సో సింబల్స్ రావచ్చు, స్లాష్ రావచ్చు, డాష్ రావచ్చు, కానీ స్పేస్ ఎప్పుడు రాదు. సో ఆడియో ఫైల్కి సంబంధించిన ఫైల్ పాత్ని నేను పేస్ట్ చేశాను. ఎప్పుడు కూడా మనకి స్పేస్ రాదు ఇట్లాంటి ఫైల్ పాత్లో. అది ఇమేజ్ కానివ్వండి, వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఏదైనా కానీ స్పేస్ అయితే రాదు. స్పేస్ ఇస్తే రాంగ్ అవుతుంది, అది ఫైల్ పాత్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్కి సంబంధించిన ఫైల్ పాత్ని ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ని రైట్ క్లిక్ చేశాను. ఇక్కడ సెక్యూరిటీలో ఇదంతా కూడా మనం కాపీ చేసుకోవాలి. సో ఇదంతా కాపీ తీసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా చూడండి, డాష్లు రావచ్చు, స్లాష్ రావచ్చు, కానీ ఎప్పుడు కూడా స్పేస్ రాదు. ఫైల్ పాత్లో ఎక్కడా కూడా స్పేస్ రాదు. సో దీన్ని ఫైల్ పాత్ అని అంటాం. అట్లాగే మనం ఫైల్ అప్లోడ్ గురించి కూడా తెలుసుకుందాం. సో దీన్ని అయితే నేను సేవ్ చేశాను. సో సేవ్ చేశాను, అవుట్పుట్ చూద్దాం. సో చూసారుగా ఇక్కడ ఒక ఆడియో ఫైల్కి సంబంధించింది వచ్చింది, అట్లాగే ఇక్కడ ఇమేజ్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఫైల్ అప్లోడ్ చేస్తాం కదా, సో అది కూడా ఫైల్కి సంబంధించిందే కాబట్టి ఈ వీడియోలోనే చెప్తున్నాను. ఫైల్ అప్లోడ్ ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. సో ముందుగా మనం ఇన్పుట్ అనే ట్యాగ్ని తీసుకోవాలి. సో ఇన్పుట్ లోపల టైప్ తీసుకోవాలి. సో టైప్ అనే ఎలిమెంట్లో ఈక్వల్ టు డబల్ కోట్స్లో ఫైల్ అని చెప్పి తీసుకోవాలి. సో ఇంతకుముందు మనం టైప్లో టెక్స్ట్ అని, పాస్వర్డ్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఫైల్ అని తీసుకోవాలి. సో ఫైల్ అంతే, క్లోజ్ చేసేయండి ఆ ట్యాగ్ని. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి, రీలోడ్ చేశాను. సో ఇక్కడ చూసారుగా చూస్ ఫైల్, ఇక్కడ మనం ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు మన డివైస్ నుంచి. సో ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ BSc క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పి వచ్చింది కదా. సో ఈ పక్కనే చూపిస్తుంది, మనం ఏదైతే ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫైల్ని పక్కనే చూపిస్తుంది. సో ఇక్కడ మనం PDF సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది పక్కన చూపిస్తుంది. సో ఈ విధంగా ఫైల్ అప్లోడ్ కోసం ఇన్పుట్ ట్యాగ్ని అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫైల్ పాత్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి.